హలో గాయ్స్, వెల్కమ్ టు శివ వ్లాగ్ ఛానల్. ఈరోజు మనమైతే చీమకోడి గుడ్లను పొదిగించబోతున్నాం. ఇందులోనైతే 4 చీమకోడి గుడ్లు ఉన్నాయి. ఈ చీమకోడి గుడ్లు అయితే మా ఊరిలో ఒక అమ్మ దగ్గర కొన్నాం. ఒకటి 10 రూపాయల చొప్పున ఇచ్చారు, 40 రూపాయలు అయ్యింది. ఇప్పుడైతే ఈ చీమకోడి గుడ్లు ఎలా ఉన్నాయో చూడండి. వీటినైతే తూడ్చి మంచిగా పొదిగించుకుందాం. ముందుగా 8 రోజులు చీమకోడి గుడ్లను పొదిగించుకోవాలి. తర్వాత మన కోడి పెట్టిన గుడ్లు పొదిగించాలి. ఎందుకంటే మన కోడి పిల్లల కన్నా చీమకోడి పిల్లలు 8 రోజులు లేట్గా పుడతాయి. మన కోడి పెట్టిన గుడ్లు అయితే ఇందులో ఉన్నాయి. చూడండి ఎన్ని ఉన్నాయో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇప్పుడైతే మా తమ్ముడు కోడిని తేవడానికి మా షెడ్లోకి వెళ్తున్నాడు. ఆ కోడి అంటే మా తమ్మునికి చాలా భయం. దానికి ఎప్పుడు చూసినా దండం పెడతాడు. దాన్ని పట్టుకుంటే అది ఒడుస్తుందని చెప్పేసి భయపడుతున్నాడు. ముట్టుకోరా అంటే నాకు భయం అవుతుందన్న, నాకు తట్ట తీసుకురా అంటున్నాడు. తట్ట అయితే తీసుకురానికైతే నేను వెళ్తున్నా. తట్ట తీసుకొచ్చి ఇచ్చినాక దాని కింద పట్టుకొని కమ్మి దాన్ని రూపలో దాన్ని పొదిగించడానికి తీసుకెళ్ళాలి. ఇప్పుడైతే కోడిని పొదిగించుకోవడానికి ఇంట్లోకి అయితే తీసుకువెళ్ళాలి. ఎందుకంటే ఇందులోనే పొదిగిస్తే వేరే కోళ్ళు అనేది దాన్ని పొడుస్తున్నాయి. అందువలన తీసుకెళ్ళి ఇంట్లోకి తీసుకెళ్ళి అయితే ఆ 4 చీమకోడి గుడ్ల మీద మన కోడి పొదిగించబోతున్నాం. ఈ కోడి గుడ్లు అయితే 8 రోజుల తర్వాత మళ్ళీ మన కోడి గుడ్లు వేయాలి. మీరు చూడండి, ఒక టిప్ అయితే వేసి పంపిస్తున్నాం. అదే మీరు షెడ్లో మళ్ళీ 8 రోజుల తర్వాత మన కోడిగుడ్లు వేసేటప్పుడు అయితే మన వీడియో వస్తుంది. అప్పటి వరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.